తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు బీజేపీ అగ్రనేతలు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలు ఖరారయ్యాయి. ఈ నెల 30న జహీరాబాద్ నియోజకవర్గంలో జరిగే సంకల్ప సభకు మోదీ హాజరు కానున్నారు. అదే రోజు సాయంత్రం శేర్లింగంపల్లి ఐటీ ఉద్యోగులతో సమావేశమవుతారు. మే మొదటి వారంలో మరోసారి ప్రధాని పర్యటిస్తారు. మరోవైపు ఎల్లుండి తెలంగాణ పర్యటనకు రానున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కొత్తగూడెం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో ఆయన సభలుంటాయి. సాయంత్రం కుతుబ్లాపూర్, మల్కజ్గిరిలో రోడ్ షోలు నిర్వహిస్తారు నడ్డా. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు బీజేపీ అగ్రనేతలు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలు ఖరారయ్యాయి. ఈ నెల 30న జహీరాబాద్ నియోజకవర్గంలో జరిగే సంకల్ప సభకు మోదీ హాజరు కానున్నారు. అదే రోజు సాయంత్రం శేర్లింగంపల్లిలో ఐటీ ఉద్యోగులతో సమావేశమవుతారు. మే మొదటి వారంలో మరోసారి ప్రధాని పర్యటిస్తారు. మరోవైపు ఎల్లుండి తెలంగాణ పర్యటనకు రానున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కొత్తగూడెం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో ఆయన సభలుంటాయి. సాయంత్రం కుతుబ్లాపూర్, మల్కజ్గిరిలో రోడ్ షోలు నిర్వహిస్తారు నడ్డా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ అయితే బీజేపీ జాతీయ నాయకుల పర్యటనలు ఖరారైనట్లు తెలుస్తుంది. ఎవరెవరు ఎప్పుడు తెలంగాణలో పర్యటించనున్నారు? ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక స్క్రూట్నీ 29 విత్డ్రా ఒకటే అయిపోతే పూర్తి స్థాయిలో వచ్చే నెల 13కి ఎన్నికల రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ పూర్తి స్థాయిలో ప్రచారానికి సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే జాతీయ నేతలు, బీజేపీ ముఖ్యమంత్రులు, కీలక నేతలందరూ కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. అందులో భాగంగానే ఈ నెల 29న జేపీ నడ్డా రాష్ట్రానికి రాబోతున్నారు. 30న ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాష్ట్రానికి రాబోతున్నారు. 29 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో బీజేపీ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లాతో దృష్టి పెట్టినటువంటి నేపథ్యం ఉంది. ఈ నెల 29న ఖమ్మం, మహబూబాబాద్లో భారీ బహిరంగ సభ ఉంటుంది. అదే రోజు సాయంత్రం కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరిలో భారీ రోడ్ షోలు కూడా చేయడానికి బీజేపీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే నడ్డా టూర్ తెలంగాణలో 29న ఉండబోతుంది. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ పూర్తి స్థాయిలో ప్రచారానికి ప్రణాళికలు రచిస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే నెల 30న కూడా మోడీ రాబోతున్నారు. మోడీ ఇటు రంగారెడ్డి జిల్లాలతో పాటు చేవెళ్ళ ఈ ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. అటు మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక హైదరాబాద్కు సంబంధించి భారీ రోడ్ షో కూడా ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కీలక నేతలందరూ కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణలో 14 స్థానాలు తగ్గకుండా డబుల్ డిజిట్ స్థానాలు సాధించేందుకైతే బీజేపీ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొనేందుకైతే బీజేపీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. Right. Thank you, Venkat.